కాసేపట్లో కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వబోతోంది. కేసీఆర్ విజ్ఞప్తిని కూడా సిట్ అధికారులు తిరస్కరించిన పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్ లోనే కేసీఆర్ ను విచారించాలని సిట్ నిర్ణయం తీసుకుంది. కాసేపట్లో కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వబోతున్నారు. హైదరాబాద్ లోనే కేసీఆర్ ను విచారించాలని సిట్ నిర్ణయం తీసుకుంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కాకుండా హైదరాబాద్ లోనే కేసీఆర్ ను ప్రశ్నించాలని సిట్ అయితే నిర్ణయించింది. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక కీలక పరిణామం అని చెప్తుంది. ఎందుకంటే ఇప్పటికే మొదటిసారి నోటీస్ ఇచ్చినటువంటి సమయంలో కేసీఆర్ విచారణకు హాజరు కాలేకపోతున్నాను, మరోసారి నోటీస్ ఇచ్చేది ఫామ్ హౌస్ అడ్రస్ కే నోటీస్ ఇవ్వాలి, ఫామ్ హౌస్ లోనే విచారణ జరపాలంటూ కూడా నిన్న రిప్లై నోటీస్ ఇవ్వడం జరిగింది. దానిపైన సిట్ అధికారులు సుదీర్ఘంగా భేటీ తర్వాత సుదీర్ఘ వారి సమావేశంలో నిర్ణయం తర్వాత కేసీఆర్ పెట్టుకున్నటువంటి విజ్ఞప్తిని అయితే మాత్రం తిరస్కరించిందని చెప్పాలి. ఫామ్ హౌస్ లో విచారణకు సాధ్యం కాదు, ఖచ్చితంగా హైదరాబాద్ లోని నందినగర్ లో నివాసంలోనే విచారణ చేయడానికి సిట్ అధికారులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందుతుంది. మరికొద్ది సేపట్లోనే కేసీఆర్ ఎప్పుడు విచారణకు రావాలనేటువంటి అంశానికి సంబంధించి మరికొద్ది సేపట్లో డేట్ ను సిట్ అధికారులు తెలియజేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, వారి లీగల్ టీం అయితే మాత్రం కేసీఆర్ ఎక్కడ కోరుకుంటే అక్కడ విచారణ జరపాలి, ఎందుకంటే 65 సంవత్సరాల పైన ఉన్నటువంటి వ్యక్తిని అతనికే అవకాశం ఉంటుంది ఎక్కడ విచారణ జరపాలనేటువంటి అంశానికి సంబంధించి. కాబట్టి ఫామ్ హౌస్ లో విచారణ జరపాలనేది వారు చెప్తున్నటువంటి మాట. కానీ పోలీసులు అయితే మాత్రం నిన్న సిట్ అధికారులు అయితే మాత్రం నిన్న కేసీఆర్ ఇచ్చినటువంటి రిప్లై లెటర్ ఏదైతే ఉందో దాన్ని పరిగణలోకి తీసుకోలేదు, వారి విజ్ఞప్తిని అయితే మాత్రం తిరస్కరించారు. కాబట్టి నిన్న ఇచ్చినటువంటి నోటీస్ కే కన్ఫర్మ్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే నిన్న ఇచ్చినటువంటి నోటీస్ ప్రకారమే కేసీఆర్ ను మరోసారి విచారణ జరపాలి, మరోసారి డేట్ ను కూడా మరికొద్ది సేపట్లో అనౌన్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. శ్రీనివాస్. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.